హలో గైస్, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మడిసి అన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది. మనం ఈరోజు ఒక క్రేజీ వీడియో చేయబోతున్నాం. అసలు ఆ వీడియో ఏంది కథ అనేది నేను ఇప్పుడే చెప్తాను మీకు. ఇదేం తెలుసా, ఇది టీడీఎస్ మీటర్. ఇదాన్ని తీసుకొచ్చిన ఇండియన్ నీళ్ళు పెట్టినా అసలు ఏం చేస్తున్నా అని చిన్న డౌట్ రాలేదా మీకు? ఎందుకు తెచ్చినామంటే ఇప్పుడు ఈ టీడీఎస్ మీటర్ తోని ఇప్పుడు మనం తెచ్చినామా, ఇది ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్. ఇదేమో టాటా వాటర్, ఇదేమో కిల్లీ వాటర్, ఇదేమో నిన్న యాక్చువల్ గా నిన్న ఫుల్ వర్షం పడ్డది, ఆ వర్షానికి పట్టుకొచ్చిన వాటర్ ఇవి. ఇది వేరే బయట కొనుకరాల వాటర్, ఆ వర్షం వాటర్ ఇవి, రెయిన్ వాటర్ ఇవి. ఇదేమో ట్యాప్ వాటర్, ఇవేమో ట్యాప్ వాటర్, ఇదేమో ఫిల్టర్ వాటర్. ఇప్పుడు ఈ 5 వాటర్లలో ఏ దాంట్లో అసలు ఎంత క్వాలిటీ ఉంది అంటే వాటర్ క్వాలిటీ ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. అసలు మీకు టీడీఎస్ మీటర్ అంటే ఏందో తెలుసా? ఆ టీడీఎస్ మీటర్ అంటే యాక్చువల్గా ఏంటంటే టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్. టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మన వాటర్లో సాల్ట్ ఎంత ఉంది, మన వాటర్లో మళ్ళీ మినరల్స్ ఏమున్నాయి, లేకపోతే ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసేదే టీడీఎస్ మీటర్. ఇప్పుడు మనం దీంతో ఒక వాటర్ చెక్ చేద్దాం మనము. ఇప్పుడు గాయస్ ఇప్పుడు దాంట్లో పోసుకుందాం. ఫస్ట్ ఏది చెక్ చేద్దాం? మానవీలు చెక్ చేస్తావు. డైరెక్ట్ దేవుడే పంపించిండు ఆ నీళ్ళు. ఫస్ట్ అయితే అందులో పెట్టండి అని కొంచెం క్లోజ్ రా అని ఇలాంటి వాటికి వాటర్ వాటర్ పోయి గాయస్ ఇది రెయిన్ వాటర్. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం, దీంట్లో అసలు ఎంత క్వాలిటీ వస్తుంది, ఎంత ఉంటుంది అని. గాయస్ ఇది రెయిన్ వాటర్ కాబట్టి దీంట్లో జస్ట్ ఇంకా చూడండి 13 మాత్రమే వచ్చింది అన్న, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మళ్ళీ మనం స్క్రీన్ పైన వేసుకోవాలంటే ఉండాలి 13. ఇది జస్ట్ 13 మాత్రమే వచ్చింది. ఇప్పుడు 13 వస్తే నార్మల్గా WHO ప్రకారం ఏంటంటే వాటర్ ఏదైనా సరే 50 నుంచి 150 వరకు ఉంటే మాత్రమే అది గుడ్ వాటర్, అంటే తాగడానికి పనికొచ్చే వాటర్. అంటే అందులో ఫుల్ మంచిగా మినరల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒకవేళ 150 నుంచి 300 ఉన్నా సరే నార్మల్ తాగడానికి యూజ్ చేయొచ్చు. 300 ప్లస్ ఉంటే మాత్రమే ఇక అక్కడ నుంచి కొంచెం ఇంకా వాటర్ ఇక వాడుకోవచ్చు, అవి చేయొచ్చు. కానీ ఇక తాగినా సరే తాగొచ్చు, కానీ ఎక్కువ పనికిరావు. మినిమం 600 ప్లస్ ఉన్నాయనుకో అప్పుడు ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు తాగనికే పనికిరావు అవి. ఇప్పుడు దీంట్లో జస్ట్ 13 మాత్రమే వచ్చింది, ఇదే అన్నిటికంటే తక్కువ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే వాటర్ చెక్ చేద్దాం. 13 గుర్తు పెట్టుకోండి, పెట్టు. గాయస్ ఇది ఫిల్టర్ వాటర్. మనం నార్మల్ మన ఇండియాలో తాగుతామా ఆ వాటర్ ఇది. గాయస్ ఇది దాంట్లో కూడా అసలు ఇప్పుడు ఈ వాటర్ తాగినా ఒకటి తాగకపోయినా ఒకటి, మినిమం 50 ప్లస్ వస్తే మాత్రమే, మినిమం 50 ప్లస్ వస్తే మాత్రమే బెస్ట్ వాటర్. నువ్వు 50 ప్లస్ రాకుండా నువ్వు అసలు నీ బాడీలో మినరల్స్ లేకుండా జస్ట్ ఎట్లా అంటే ఇది నీకు నార్మల్గా నీకు బాగా దూపు అవుతుంది కదా, ఆ దూపు అయినప్పుడు ఆ వాటర్ జస్ట్ ఏమైనా వాటర్ ఉండే తాగనీకే అనుకుంటే అప్పుడు ఈ వాటర్ తాగడానికి మాత్రమే పనికొస్తాయి. అప్పటి వరకు మాత్రం అంతే, అంతకుమించి ఈ వాటర్ వేరే దానికి పనికి రావు. ఎందుకంటే ఈ వాటర్ తాగిన ఒకటి తాగిపోయిన ఒకటి. ఎందుకంటే దాంట్లో జస్ట్ 29 వచ్చింది, మనకు 50 ప్లస్ వస్తేనే అవి బెస్ట్ వాటర్ అవి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ అయితే ట్రై చేద్దాం. సారీ మా ఫిల్టర్ ఎవరో కొంచెం వాటర్ చేంజ్ చేసి కొంచెం మినరల్స్ ఎక్కిస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ట్యాప్ వాటర్, వాటర్ కాదు ఇది, మనం ట్యాప్ కార్డ్ ఆడ మనం నల్లకాడ తీసుకొచ్చినాం. గాయస్ ఈ వాటర్ అయితే దగ్గర చాలా మంది అవుతారు మా ఊర్లో, అందుకే ఇప్పుడు ఈ వాటర్ కూడా టెస్ట్ చేద్దాం. ఈ వాటర్ అసలు ఎంత వస్తుంది ఏమొస్తుంది అని. గాయస్ ఈ దాంట్లో 344 వచ్చింది. 344 అని అంటే జస్ట్ ఇవి తాగడానికి అయితే పనికొస్తాయి, కాకపోతే దాంట్లో కొంచెం సాల్ట్స్ అవి ఇవి ఎక్కువ ఉన్నట్లున్నాయి, అందుకే 344 వచ్చింది. మినిమం మనకు కావాల్సింది ఎంత 50 నుంచి 150 లేదా 150 నుంచి 300, కాకపోతే 344 వచ్చింది. కాబట్టి ఈ వాటర్ కొంచెం నాకైతే అట్లా అనిపిస్తుంది ఇదేమంతా క్వాలిటీ వాటర్ కానీ, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు తాగి చూసిన ఇవేమంతా మంచిగా అనిపించే వాటర్ ఇవి. ఆ డ్రమ్ కూడా క్లీన్ చేయరు, ఆ డ్రమ్ కూడా నేను మీరే చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేద్దాం.
ఇప్పుడు మనది ఈ కిన్లీ వాటర్ అంటే నార్మల్ ఇది అందరికి తెలుసు, ఎవరికైనా సరే తెలుసు ఈ కిన్లీ వాటర్ అంటే ఏంది. ఎందుకంటే అంటే నేను పుట్టక ముందు నుంచి ఉంది ఇది. ఇప్పుడు ఇలాంటి టెస్ట్ చేద్దాం అసలు దాంట్లో ఎంత వస్తుంది అనేది. జరా వీడియోలో ఫోన్ల సౌండ్ ఎందుకు చేస్తారు, కాపీరైట్ పడతాయట. ఏమో 300 వచ్చింది, 120 అయితే ఇదేమో 334. ఈ ఫిల్టర్ వాటర్ ఏమో 13 వచ్చింది, ఇది రెయిన్ వాటర్ ఏమో రెయిన్ వాటర్ 13 వచ్చింది, 29 వచ్చింది. ఇది ఎంత వచ్చింది బ్రో? 344 కదా. 344. ఇంకో ఇప్పుడు ఈ కింది వాటర్ వేద్దాం మనము. ఇది ఎందుకంటే ఇది ఎట్లా వస్తుంది ఏమో చూద్దాం మనం. అంత లేదంటే సరిపోతుంది. గాయస్ ఇది చూస్తారా, ఇది 72 వచ్చింది. అంటే తాగడానికి ఇది కరెక్ట్ వాటర్ ఇది. అందుకే ఈ కింది కొంచెం మంచిగా ఉంటాయి వాటర్, అందుకే అందరూ తాగుతారు. కాకపోతే ఇప్పుడు ఎవరు తాగండి వాటర్, పడేదాం. 72. నెక్స్ట్ మరి టాటా వాటర్ చూద్దాం. టాటా కార్లో ఎంత మినరల్స్ ఉన్నాయి, వాటర్ ఎంత క్వాలిటీ ఉంది అనేది. టాటా ఇస్ గోయింగ్. గాయస్ టాటాలో 48 ఉంది, మనకు 2% వచ్చింది కాబట్టి ఇదైతే కరెక్టే ఉంది. ఇది ఎట్లా అంటే ఇగో జస్ట్ చూడండి 48. ఈ వాటర్ ఇవి రెండు మాత్రం మంచిగా ఉన్నాయి వాటర్. ఈ రెయిన్ వాటర్లో అయితే అసలు మినరల్సే లేవు. ఈ ఫిల్టర్ వాటర్ తాగినా ఒకటి తాగిపోయినా ఒకటి. ఇదాంట్లో అయితే మరీ ఘోరంగా ఉంది 344. ఓకే వీడియో అయిపోయింది, పోదామా? గాయస్ మనం ఇప్పుడు 5 వాటర్ అయితే వేసినాం. కాకపోతే నాకు ఎందుకు 5 వాటర్ వేసినా సరే ఇంకా సాటిస్ఫై అవుతలేను. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ వీడియోనే కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదాం. గాయస్ అదే నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకుపోదాం అంటే మనం ఇప్పుడు ఒక చెరువు దగ్గరకు పోదాం. చెరువు చెక్ చేద్దాం. ఈత పడతాడో ఏం చేద్దాం అని ఫస్ట్ అయితే ఆడిపోయినాక మనం ఒకసారి పోయి ఆ వాటర్ చెక్ చేద్దాం. అయితే వెళ్ళిపోదామా? ఓకే గాయస్ లెట్స్ గో. గాయస్ యాక్చువల్గా మా కెమెరామ్యాన్ మర్చిపోయి ఇది కూడా టైం ల్యాప్ తీసినాడు. అందుకోసమే దానికి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యాక్చువల్గా మేము దాన్ని చేసినప్పుడు మాకు 141 అని రిజల్ట్ వచ్చింది. గాయస్ ఇప్పుడైతే వాటర్ అయితే ప్యూరిఫై చేయడానికి డబ్బాలో తీసుకుందాం. ఈ డబ్బా కూడా మేము తీసుకురాలి, అక్కడ దొరికింది. ఇప్పుడు ఈ డబ్బాలో అయితే నింపుకుందాం. పట్టుకోండి అందరికి దొరికిందా? గాయ్స్ దిస్ ఈజ్ రివర్ వాటర్. ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్ లో. సో గాయ్స్ ఇప్పుడు ఈ వాటర్ మనం ప్యూరిఫై చేద్దాం. అంటే మనం ప్యూరిఫై చేసి ఇంకా క్లియర్ అవుతాయా, క్లీన్ అవుతాయా, అప్పుడు ఒకవేళ మీటర్ రేట్ చెక్ చేసినాం అనుకో, అప్పుడు ఇప్పటి నుంచి ఒకవేళ ఇది కరెక్ట్ వచ్చింది అనుకో, అంటే ఎట్లా అంటే టీడీఎస్ మీటర్ పెట్టినప్పుడు మాకు 141 చూపెట్టింది కదా. మేము చెక్ చేసేసరికి మొత్తం ప్యూరిఫై చేసేసరికి ఒక 60-70 ఆ రేంజ్ వచ్చింది అనుకో. రోజు ఇప్పుడు మా టీం వాళ్ళందరికి వెళ్ళి లాప్తా. గాయస్ మనం ఇప్పుడు వాటర్ అయితే తీసుకొచ్చాం, చెరువుల వాటర్. ఇప్పుడు ఈ వాటర్ ని మనం ప్యూరిఫై చేద్దాం. ప్యూరిఫై ఎట్లా చేద్దాం అంటే ఆల్రెడీ మేము సెటప్ రెడీ చేసుకున్నాం. ఇంకో కింద ఇగో ఇటు సైడ్ దానికి కింద హోల్స్ కొట్టుకున్నాం, ఇక పైన హోల్ కొట్టినాం. ఇప్పుడు ప్యూరిఫై చేయాలంటే ఫస్ట్ మనం దాంట్లో ఇంకో ఈ సన్నీస్ చేయాలి. ఆల్రెడీ 1 లీటర్ అంటే మేము నీట్గా కడిగి పెట్టుకున్నాం. ఇంకో ఫస్ట్ ఈ సన్నీస్ తీసుకోవాలి. ఫస్ట్ ఇగో ఈ సన్నీస్ వేసుకున్నాక నెక్స్ట్ కొంచెం దొడ్డీస్ వేసుకోవాలి. ఇవన్నీ నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్యూరిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ నీట్గా ఉంటేనే కదా ప్యూరిఫై అయ్యేది, లేకపోతే ఈ దానికున్న మైల్ వచ్చి దీంట్లో పడుతుంది. నెక్స్ట్ కంకరాలు వేసుకోవాలి. కంకరాలనే కాదు, ఈ సైజులో నేరాలైనా సరే మేమైతే కంకరాలు యూజ్ చేస్తున్నాం. కొంచెం వేసుకున్నాం. గాయ్స్ నెక్స్ట్ ఈ కోలు బొగ్గు తెలుసు కదా, బొగ్గు నల్ల బొగ్గు, చార్కోల్. ఇప్పుడైతే బొగ్గు వేసుకుందాం. యాక్చువల్గా మేము ఇది చిన్నది కాబట్టి మేము అంటే ఇది చిన్నది రెడీ చేసుకున్నాం కాబట్టి ఇగో ఇసుక ఈ లెవెల్ వరకు, కొంచెం వేరే ఇసుక ఇక్కడ వరకు, ఇది కంకర ఇక్కడ వరకు, ఈ బొగ్గు ఇక్కడ వరకు వేసుకున్నాం. నార్మల్ పెద్దవాళ్ళు అయితే ఇంకా కొంచెం మంచిగా వస్తున్నాయి కాబట్టి, కానీ మా దగ్గర వాటరే తక్కువ వేసుకున్నాం కాబట్టి చిన్న దాంట్లో వేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ వాటర్ వేసేద్దాం. మీకు చూపిస్తారండి. ఇప్పుడు
ఇదాంట్లో పడదాం ఇప్పుడు వాటర్ అయినా మెల్లగా ప్యూరిఫై అయినాక పుల్లైనా తాగుతావా తాగవుగా నరసింహన్ వస్తున్నాడు తాగడానికి కానీ ఇంకా పోయి ఒక్క నిమిషం డ్రాప్ పైన ఇంకా వాటర్ డ్రాప్ పడుతుంటాయి కిందికి చూద్దాం ఎంతసేపు అలా ప్యూరిఫై అయితే మీకు ఇప్పుడు ఎవరికైనా తెలుసా అన్న ఇట్లా ప్యూరిఫై అయితే వాటర్ ఇప్పుడే ఫస్ట్ టైం బ్రో ఇప్పుడే వస్తున్నావా నీకు తెలియదా మీ తమ్ముడు సైంటిస్ట్ ఉన్నాడు అన్నీ అడగాలి ఇంటికాడికి వచ్చి అందుకనే వీడియో చేపిస్తుంది ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాం గాయస్ నిజం చెప్తున్నా నాకు ఎప్పుడు వీడియో తీద్దామని మేము వస్తామా వచ్చినప్పుడు సార్ కోడెన్న వలుతుంది ఆవన్న వలుతుంది ఏదో ఒకటి వలుతూనే ఉంటాయి రాదు ఇప్పుడు ఇక్కడ గంట సేపు ఖాళీ వస్తే రాదు అసలు వీడియో స్టార్ట్ చేసినప్పుడే వస్తాయి ఎందుకు వస్తాయేమో మరి ఎందుకు వలుతాయి అవి గాయస్ ఇట్లా ప్యూరిఫై చేసుకోవాలి చూడండి నార్మల్గా ఇంకా దాంట్లో వేరే టైప్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే మా దగ్గర అంటే మా దగ్గర ఏవి లేవు కాబట్టి మేము ఇట్లతో ప్యూరిఫై చేస్తున్నాం ఇంకా నార్మల్గా మీ దగ్గర కాటన్ ఉందనుకో కాటన్ పత్తి తెలుసు కదా ఆ పత్తి ఉంటే పత్తి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టాలి దాన్ని కొట్టుకోనా ప్లీజ్ దీనికి తేడా చూడండి ఫస్ట్ మన దగ్గర కాటన్ ఉన్నదనుకో కాటన్ కింద పెట్టాం అనుకో అప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఇంకా క్లీన్గా వస్తాయి మీరే చూడండి మీకే కనిపిస్తుంది కదా డిఫరెన్స్ ఇక దీనికి నేను తెచ్చిన వాటర్ ఇట్లున్నాయి మేము ప్యూరిఫై చేసినాక వాటర్ ఇట్లయినాయి ఇప్పుడు ఇంకా క్లీన్గా పడుతున్నాయి వాటర్ కొంచెం మీకు ఇంకా ఇందులో ఇప్పిస్తుంది చూడండి ఇంకోండి ఒకసారి చూడండి క్లీన్ వాటర్ ఇంకో చూసినారా ఎంత క్లీన్గా ఉన్నాయో గాయస్ వాటర్ అయితే ప్యూరిఫై అయినాయి ఇప్పుడు మన మీటర్ ఉందా మన టీడీఎస్ మీటర్ ఇప్పుడు దీంట్లో టెస్ట్ చేద్దాం ఫస్ట్ చెరువు కాడ చెక్ చేసినప్పుడేమో 141 వచ్చింది ఇప్పుడు ఇంట్లో చెక్ చేస్తే ఎంతో చూద్దాం నాకు తెలిసి ఇప్పుడు అయితే వాటర్ చాలా క్లీన్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువనే వస్తుండొచ్చు ఒక మ్యాక్సిమం కరెక్ట్ ఒక లెవెల్ వరకు వచ్చింది అనుకో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అంతే ఇప్పుడైతే ఆపేద్దాం ఇగో చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో కలర్ దీంట్లో అసలు చెత్త లేదు ఏం లేదు ఇది కొంచెం మొత్తం చెత్త ఉంది ఇంట్లో మొత్తం చెత్త ఉంది ఇగో దీంట్లో చూడండి కింద నుంచి ఈ వాటర్ మాత్రం మేము చాలా అయితే ట్రై చేసినాం ఇప్పటికే చాలా ప్యూరిఫై అయినా అని అనుకుంటున్నాం ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం ఓకే గాయ్స్ ఆన్ చేస్తున్నాను ఆన్ చేసేసి పెట్టేస్తాను చూడండి గాయ్స్ ఇప్పుడు 186 వచ్చింది ఫస్ట్ ఏమో 141 ఉండే ఇప్పుడు 186 అంటే ఎంత పెరిగిందన్నా 186 అంటే ఒక 45% పెరిగింది ఇప్పుడు 45 పాయింట్స్ ఎక్స్ట్రా పెరిగింది నేను ఇంకా తక్కువ ఇస్తుందేమో అనుకున్నా కానీ ఇప్పుడు ఇంకా ప్యూరిఫై చేసినాక ఇంకా ఎక్కువ అయింది ఎందుకంటే నాకు తెలిసి ఈ బొగ్గు దానికి ఉన్న కొంచెం బ్యాక్టీరియా వల్ల దానివల్ల దీనివల్ల కొంచెం ఎక్కువ పెరిగి ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు దీంట్లో చెక్ చేస్తాం ఆగండి ఇప్పుడు ఇవే వాటర్ కదా ఇది ప్యూరిఫై చేయని వాటర్ ప్యూరిఫై చేసిన వాటర్ కదా ఇదాంట్లో 186 వచ్చింది ఇవి కూడా వాడికి తెస్తాం కదా వాటర్ మనం ఇప్పుడు ఇక మీ దాంట్లో ఇంకో 145 అంటే ఈ దాంట్లో ఇప్పుడు ఎక్కువ వస్తుంది దీంట్లో తక్కువ వస్తుంది ఇది ఫస్ట్ నుంచి కూడా తక్కువనే వస్తుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి దీంట్లో పెడతా ఇంకోండి 183 మినిమం అంతే ఇక 180 ఇది 180 రేంజ్లో వస్తుంది ఇదేమో 140 రేంజ్లో వస్తుంది గాయస్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం మీకు వీడియో అయితే మంచిగా అనిపిస్తే ఓ లైక్ అయితే వేయండి అలాగే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి మీకు ఇలాంటి ఇంకా ఏమైనా క్రేజీ కూడా చెప్పండి చేస్తాం మంచి థాట్స్ చెప్పండి ఇంకా చేస్తాం చాలా చేస్తాం ఇంకా మంచి ఎట్లానంటే మీకు క్రేజీ కంటెంట్ ఇవ్వాలనంటే ప్రతిదీ మేము చేస్తే మాకు అంత మంచిగా అనిపించేది ఒక్కోసారి మీరు కూడా చెప్పాలి అంటే అరే మీరు ఈ వీడియోలు చేయండి బ్రో ఈ వీడియోలు చేయండి బ్రదర్ అని చెప్పినారనుకో మేము ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి వీడియో లేట్ వచ్చిన గైస్ కొంచెం టైం పట్టింది కొంచెం సిచ్యువేషన్ బాగాలేకుండే అందుకే వీడియో లేట్ వచ్చింది ఇప్పటి నుంచి మాత్రం వీడియో అయితే లేట్ రాదు వీడియోస్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను